आपदामकर्तारं दातारं संपदालोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं चम्पामध्यस्थनीलद्वयसुग्रहं सीतयालिङ्गितं रामं कलये अभीष्टसिद्धये धर्मात्मा सतसन्धश्च रामो दाशरथि यदि पौरुषे च प्रकृतं दशरैनं जहि रावणिं सकृदेव प्रपन्नाय तवास्मियाचिते अभयं सर्वभूतेभ्यो ददामि ये तद्व्रतं मम त्वमस्मिन् काले योगे प्रमाणं हरिसत्तमा राघवत्वसमारम्भात् मय्यत्तमरो भवेत्। మనం శ్రీమద్ వాల్మీకి రామాయణం ఉత్తరాఖండలో 110వ సర్గ ఈరోజు ప్రారంభించాలన్నమాట. నిన్న 109వ సర్గలో పరంధామానికి శ్రీరామచంద్ర ప్రభు యొక్క మహాప్రస్థానము, ఆ తర్వాత అయోధ్య పురవాసులు కూడా ఆ స్వామిని అనుసరించటం, ఇవన్నీ కూడా మనం చదువుకున్నాం అనమాట. 109వ సర్గలో ఒక 22 శ్లోకాలు ఉన్నాయి. ముఖ్యంగా చివరి శ్లోకాల్లో ఏ విధంగా బల్లూక వానర రాక్షసుడు పురజనులు వాళ్ళందరూ ఏకాగ్ర చిత్తులై భక్తి శ్రద్ధలతో శ్రీరాముని వెంట నడుస్తున్నారన్నమాట. అలా అందరూ బయలుదేరి వెళ్ళేటప్పటికి అయోధ్య నగరం కాస్త అక్కడ ఉన్నటువంటి అదృశ్యంగా ఉన్నటువంటి సమస్త ప్రాణులు కూడా పరంధామునికి మహాప్రస్థానం అవుతున్న శ్రీరాముని అనుగమించుండే అన్నమాట. ఆ విధంగా వైకుంఠానికి సాగిపోతున్న శ్రీరామచంద్రుని కాంచి చరాచరం అన్ని కూడా ప్రభువును అనుసరింపతొడంగాను. అప్పుడు అయోధ్య నగరంలో సకల ప్రాణులు కూడా శ్రీరాముని వెంట వెళ్ళటం వలన అసలు పశుపక్షాదులే కాక కనీసం ఒక సూక్ష్మ ప్రాణి కూడా మిగిలి ఉండలేదు అని చెప్పి వృక్షవానర రక్షాంసి జనాశ్చ పురవాసిన ఆగచ్చన్ పర్యాభక్త్యా పృష్ఠతస్సు సమాహితాః యాని భూతాని నగరే అంతర్ధానగతాని చ రాఘవం తాననుయయుః స్వర్గాయ సముపస్థితం యాని పశ్యంతి కాకుస్థం స్థావరాణి చరాణి చ సర్వాణి రామగమనే హి అనుజగ్ముర్హి తాన్యపి నా ఉత్వస తదాయోధ్యాయాం సుసూక్ష్మపి దృశ్యతే త్రియగ్యోని గతాశ్చాపి సర్వే రామ అనువ్రతాః. మరియు 110వ సర్గలో శ్రీరాముడు మహావిష్ణు రూపమును దాల్చి పరంధామానికి చేరటం అన్నమాట. అక్కడ బ్రహ్మదేవుడు ప్రజలందరినీ కూడా సాంతానిక లోకాలకి చేర్చడం, ఆ తర్వాత వానరులు తమ తమ పితృదేవతల్లో లీనమవటం అన్నమాట. ఇది మనం చదువుకోబోయేటువంటి 110వ సర్గలో ఒక 28 శ్లోకాలు ఉన్నాయన్నమాట. కాబట్టి ఈరోజు 110వ సర్గ ప్రారంభిస్తాం. అద్యర్థయోజనం గత్వా నదీం పశ్చాన్ముఖాశ్రితాం సరయూం పుణ్యసలిలాం దదర్శ రఘునందనః తాం నదీం ఆకులావర్తాం సర్వత్రానుసరన్ నృపః ఆగతః సప్రజో రామః తం దేశం రఘునందనః అథ తస్మిన్ ముహూర్తే తు బ్రహ్మా లోకపితామహః సర్వైః పరివృతో దేవైః ఋషిభిశ్చ మహాత్మభిః ఆయయౌ యత్ర కాకుస్థః స్వర్గాయ సముపస్థితః విమానశతకోటిభిః దివ్యాభిరభిసంవృతః దివ్యతేజోవృతం వ్యోమ జ్యోతిర్భూతం అనుత్తమం స్వయం ప్రభైః స్వతేజోభిః స్వర్గిభిః పుణ్యకర్మభిః పుణ్యావాతా వపుశ్చైవ గంధవంతః సుఖప్రదాః పుణ్యావాతా వపుశ్చైవ గంధవంతః సుఖప్రదాః పపాత పుష్పవృష్టిశ్చ దేవైర్ముక్తా మహౌఘవత్ తస్మిన్ తూర్యశతైః కీర్ణే గంధర్వాప్సర సంకులే సరయూస్థలిలం రామ పద్భ్యాం సముపజక్రమే తతః పితామహో వాణీం అంతరిక్షాదభాషత ఆగచ్చ విష్ణో భద్రం తే దిష్ట్యా ప్రాప్తోసి రాఘవ భ్రాతృభిః సహ దేవాభైః ప్రవిశస్వ స్వికాం తనుం యామిచ్చసి మహాబాహో
तां तनुं प्रविशस्विकां वैष्णवीं तां महातेजः तद्वाकाशं सनातनं त्वं हि लोकगतिर्देव न त्वां केचित् प्रजानते ऋते मायां विशालाक्षीं तव पूर्वपरिग्रहाम् त्वामचिन्त्यं महद्भूतम् अक्षयं सर्वसंग्रहं यामिच्छसि महातेजः तां तनुं प्रविशस्वयं पितामहवचः श्रुत्वा विनिश्चित्य महामतिः विवेश वैष्णवं तेजः सशरीरः सहानुजः ततो विष्णुमयं देवं पूजयन्ति स्म देवताः साध्या मरुद्गुणाच्चैव सेन्द्रासाग्निपुरोगमाः ततो विष्णुमयं देवं पूजयन्ति स्म देवताः साध्या मरुद्गुणाच्चैव सेन्द्रासाग्निपुरोगमाः ये च दिव्या ऋषिगणा गन्धर्वाप्सरश्च याः सुपर्णनागयक्षाश्च दैत्यदानवराक्षसाः सर्वं पुष्टं प्रमुदितं सुसम्पूर्णमनोरथं साधु साध्वितितैर्देवैः त्रिदिवं गतकल्मषम् अध विष्णुमहातेजाः पितामहमुवाचः येषां लोकं जनौघानां दातुम् अर्हसि सुव्रता इमे हि सर्वे स्नेहात् माम् अनुयाता मनस्विनः इमे हि सर्वे स्नेहात् माम् अनुयाता मनस्विनः भक्ता हि भजितस्वाच्च त्यक्तात्मानश्च मत्कृते तच्छ्रुत्वा विष्णुवचनं ब्रह्मा लोकगुरुप्रभुः लोकान् शान्तानि कान् नाम यास्यन्ति मे समागताः यच्च तिर्यद्गतं किञ्चित् त्वामेव नुचिन्तयत् प्राणान् त्यक्ष्यति भक्त्या वै तत्सान्ताने निवस्यति सर्वैर्ब्रह्मगुणैर्युक्ते ब्रह्मलोकादनन्तरे सर्वैः ब्रह्मगुणैर्युक्ते ब्रह्मलोकादनन्तरे वानराच्च स्विकां योनिं रुक्षाश्चैव तथा ययुः येभ्यो विनिसृताः सर्वे सुरेभ्यः सुरसम्भवाः तेषु प्रविवेशे चैव सुग्रीवः सूर्यमण्डलं पश्यतां सर्वदेवानां स्वान् पितॄन् प्रतिपेदिरे तथोक्तवति देवेशे गोप्रतारम् उपागताः भेजिरे सरयूं सर्वे हर्षपूर्णाश्रुविक्लवाः तथोक्तवति देवेशे गोप्रतारम् उपागताः भेजिरे सरयूं सर्वे हर्षपूर्णाश्रुविक्लवाः अवगाह्य जलं यो यः प्राणीः आसी प्रहृष्टवत् मानुषं देहमुत्सृज्य विमानं सोऽवद्यरोहत तिर्यग्योनिगतानां च शतानि सरयूजलं सम्प्राप्य त्रिदिवं जग्मुः प्रभासुरवपुंषि च दिव्या दिव्येन वपुषा दीन देवा दीप्ता इवाभवन् गत्वा तु सरयूतोऽयं स्थावराणि चराणि च प्राप्य तत्तोयविक्लेदं देवलोकम् उपागमन् गत्वा तु सरयूतोऽयं स्थावराणि चराणि च प्राप्य तत्तोयविक्लेदं देवलोकम् उपागमन् तस्मिन्नपि समापन्ना वृक्षवानरराक्षसाः तेऽपि स्वर्गं प्रविविशुः देहान् निक्षिप्य चाम्बसि ततः समागतान् सर्वान् स्थाप्य लोकगुरुर्दिवि
జగామ త్రిదశై సార్థం సదా హృష్టైర్దివం మహత్. కాబట్టి ఈ విధంగా చివరిలో ఆ పితామహుడు నిత్యం సంతోషంతో ఉండేటువంటి దేవతలతో కూడి స్వర్గధామమునకు చేరును అనేటువంటిది ఈ చివరి శ్లోకం అర్థం అన్నమాట. అధ్యర్థ యోజనం గత్వా నదీం పశ్చాత్ ముఖాశ్రితం. ఇక్కడ మనకి ముందు సర్గలో అంటే 109వ సర్గలో చదువుకున్న శ్రీరాముని వెంట వెళ్ళేటువంటి చరాచరములు సూక్ష్మ ప్రాణులు అన్ని కూడా అతనితో వెళుతున్నదని, ఈ విధంగా వైకుంఠానికి సాగిపోతూ శ్రీరామచంద్రుడు అధ్యర్థ యోజనం గత్వా. అధ్యర్థం అంటే 1.5 అని అర్థం. అంటే యోజనానికి ఇంకొక అది అర్థం. అర్థం అంటే ఇక్కడ సగం అని అర్థం. అధ్యర్థ యోజనం అంటే యోజనం అంటే 1 యోజనం, అధ్యర్థం అంటే 1.5 యోజనం అని అర్థం. గత్వా నదీం పశ్చాత్ ముఖాశ్రితాం. పశ్చాత్ ముఖాశ్రితం అంటే పడమర దిశగా ప్రవహించుతున్నటువంటి అని అర్థం. నదీం ఏమి నది? సరయూ నదిని పుణ్య సలిలాం దదర్శ రఘునందన. ఆ విధంగా ఆయన నడిచిపోతూ పశ్చాన్ముఖాశ్రితాం అంటే పశ్చాన్ముఖేన స్వేన ఆశ్రితాం అంటే పవిత్ర జలములతో పడమర దిశగా ప్రవహించుతున్నటువంటి సరయూ నదిని చూచాడు ఆయన. సరయూం ఎటువంటి సలిలములు? నీరు. పుణ్య సలిలాం అంటే పవిత్ర జలములతో అని అర్థం. పుణ్య అంటే సలిల అంటే నీరు అనమాట. పుణ్య సలిలాం దదర్శ రఘునందన. ఆయన అప్పుడు ఆ సరయూ నదిని చూచాడనమాట. చూచి ఆ నదీ జలము సుడులు ఎలా ఉన్నది? తాం నదీం ఆకులావర్తాం సర్వత్ర అనుసరన్ నృపః. అప్పుడు ఆ శ్రీరాముడు సమస్త అనుచరులతో కూడా ఆ నదీ జలం ఎలా ఉన్నాయి? సుడులు తిరుగుతున్నది అనమాట. నదీం ఆకులావర్తాం. ఆకుల అంటే సుడులు అని అర్థం. అంటే చాలా డిస్టర్బ్డ్ అంటాం ఇంగ్లీష్. నదులు కూడా చాలా డిస్టర్బ్ కూడా ఉన్నాయన్నమాట నీళ్లు. ఆ విధముగా ఆకులావర్తాం అంటే సుడులు తిరుగుతున్నటువంటి ఆ నీటిని సర్వత్ర అనుసరన్ నృపః. శ్రీరాముడు సర్వత్ర అనుసరన్ అంటే ఏమిటి? అందరి సమస్త అనుచరులతో ఆ సరయూ నదిని అనుసరించి వెళ్ళుచు ఒక ముఖ్యమైన ఆగత సప్రజో రామ తం దేశం రఘునందన. మనం కూడా నదీ తీరంలో పోతూ ఉంటాం. అన్ని చోట్ల మనం దిగి స్నానం చేయలేము, మునగలేము. దానికంటూ కొన్ని స్నాన ఘట్టాలన్నీ మనం ఏర్పరచుకుంటాం. ముఖ్యంగా మనం ఈ మధ్యకాలంలోనే జరిగినటువంటి కుంభమేళ, అక్కడ అదే కాదు పుష్కరాలు ఎక్కడ జరిగినా కూడా నదుల్లో స్నానం చేయాలంటే అన్ని చోట్ల స్నానం చేసే సౌకర్యం ఉండదు. అందుకని ఘాట్ అని ఒకటి ఉంటుంది అనమాట. అంటే అక్కడ కాస్త దిగి స్నానం చేసే విధంగా. ఇక్కడ సరయూ నదిలో శ్రీరామచంద్రుడు అలా పోతూ ఆ సుడులు తిరుగుతున్నటువంటి ఆ నదీ జలం చూస్తూ సమస్త అనుచరులతో కూడా ఆ సరయూ నదిని అనుసరించి వెళుతూ ఒక ముఖ్యమైన అనువుగ ప్రదేశానికి చేరాడు. ఆగత సప్రజో రామ తం దేశం రఘునందన. కాబట్టి ఆగత అంటే చేరాడనమాట. కాబట్టి ఒక చక్కటి ప్రదేశానికి, అనువుగ ప్రదేశానికి చేరాడు. అక్కడ ఆ సమయమున అథ తస్మిన్ ముహూర్తేదు బ్రహ్మా లోక పితామహ సర్వై పరివృతో దేవై ఋషిభిశ్చ మహాత్మవి. ఆ సమయంలోనే లోక పితామహుడైనటువంటి లోక పితామహ బ్రహ్మ తస్మిన్ ముహూర్తేతు అథ అంటే ఆ తర్వాత తస్మిన్ ముహూర్తే అంటే ఎప్పుడని అదే ముహూర్తం అంటే శ్రీరామచంద్రుడు అక్కడ చేరుకున్నటువంటి ఆ ముహూర్తమునందే లోక పితామహుడైనటువంటి అంటే జగత్ సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు కూడా మహాత్ములైనటువంటి ఋషుల తోడను సర్వై పరివృతో దేవై. సర్వై పరివృత అంటే చుట్టబడిన వాడని అర్థం. సర్వై పరివృతో దేవై అంటే ఆ బ్రహ్మదేవుడు మహాత్ములైనటువంటి ఋషుల తోడను ఋషివిశ్చ మహాత్మవి సమస్త దేవతల తోడను కూడి పరంధామును చేరుటకై వచ్చి ఉన్నటువంటి ఆయయౌ ఎత్ర కాకుస్థ స్వర్గాయ సముపస్థిత అంటే స్వర్గము చేరేందుకోసము ఆ పరంధామునకు చేరుట కోసము అక్కడ వచ్చి ఉన్నటువంటి శ్రీరామచంద్రుని కడకు వచ్చాడనమాట. ఎవరు? బ్రహ్మ. లోక పితామహుడైన బ్రహ్మ. అది కూడా ఎలాగా? మహాత్ములైన ఋషుల తోడను సమస్త దేవతల తోడను కూడి అక్కడికి వచ్చాడనమాట. అప్పుడు దివ్యములైనటువంటి విమాన శతకోటిభి ఆయయౌ ఎత్ర కాకుస్థ స్వర్గాయ సముపస్థిత. ఆయన ఎలా వచ్చాడు? విమాన శతకోటిభి దివ్యాభిరభిసంవృత. అప్పుడు దివ్యములైనటువంటి కోట్ల కొద్ది విమానములు కూడా ఆయన వెంట ఉండెను. కాబట్టి ఆ బ్రహ్మ వెంట ఇంతమంది దేవతలు అందరూ కూడా
ఆ శ్రీరామచంద్ర దగ్గరకు వచ్చారనమాట. ఈ విధంగా సరయూ నది తీరంలో ఒక ప్రదేశంలో ఒక అనువుగ ప్రదేశంలో చేరినప్పుడు శ్రీరామచంద్రుడు బ్రహ్మ కూడా అతనికి తేరటము, అది కూడా ఋషుల తోడను సమస్త దేవతల తోడను కూడి ఆ పరంధామం చేరుటకి వస్తున్నటువంటి ఆ శ్రీరామచంద్రుడి కడకు వచ్చాడు. అప్పుడు దివ్యములైన కోట్ల కొలది విమానములు ఆయన వెంట ఉండేది. అత్యర్థ యోజనం గత్వా నదీం పశ్చాన్ముఖాశ్రితాం సరయుం పుణ్యసలిలాం దదర్శ రఘునందన తాం నదీం ఆకులావర్తాం సర్వత్రానుసరన్ నృప ఆగత సప్రజో రామ తం దేశం రఘునందన అత తస్మిన్ ముహూర్తే తు బ్రహ్మా లోకపితామహ సర్వైః పరివృతో దేవైః ఋషిభిశ్చ మహాత్మవిః ఆయయౌ యత్ర కాకుస్థః స్వర్గాయ సముపస్థితః విమాన శతకోటిభిః దివ్యాభిరవి సంవృత. ఆ విధంగా బ్రహ్మదేవుడు ఆ ప్రదేశమునకు వచ్చారన్నమాట. ఆ సమయమున దివ్య తేజోవృతం వ్యోమ జ్యోతిర్భూతం అనుత్తమం. అప్పుడు పుణ్యకర్మను ఆచరించే దేవతలు అద్భుతంగా వెలుగొందుతున్న స్వయం ప్రభై స్వతేజోభి స్వర్గిభి పుణ్యకర్మభి. స్వర్గిభి అంటే ఏమిటి? స్వర్గం ఉండేటువంటి అంటే పుణ్యకర్మను ఆచరించేటువంటి దేవతలు ఎలా ఉన్నారు? అద్భుతముగా వెలుగొందుతున్న తమ తేజస్సులతో స్వయం ప్రభై అన్నారు. ఇక్కడ స్వయం ప్రభ అంటే ఏమిటి? స్నేహం వినా స్వయమేవ ప్రకాశమానై అని అర్థం. స్నేహం అంటే స్నేహం అంటే నూనె అని అర్థం. మామూలుగా ప్రకాశవంతం అవ్వాలంటే ఏదైనా ఒక ప్రదేశము అక్కడ మనం ఒక దీపం పెట్టాలి. దీపం పెడితేనే ప్రకాశం అవుతుంది. కానీ ఇక్కడ దేవతలు స్వయం ప్రకాశులు, స్వయం ప్రభై స్వతేజోభి, తమ యొక్క తేజస్సులతో అద్భుతముగా వెలుగొందుతున్న తమ తేజస్సులతో ఆకాశమునందు విరాజిల్లుతుండని దివ్య తేజోవృతం వ్యోమ జ్యోతిర్భూతం అనుత్తమం. వ్యోమ అంటే ఆకాశం కాబట్టి దివ్య తేజోవృతం వ్యోమ జ్యోతిర్భూతం అనుత్తమం. కాబట్టి ఆ పుణ్యకర్మను ఆచరించిన దేవతలు అద్భుతముగా వెలుగొందుతున్న తమ తేజస్సులతో ఆకాశం నుండి విరాజిల్లుతుండని అప్పుడు ఆ గగనము వెలుగుల మయమై సర్వశ్రేష్టమైన తేజస్సులతో పరిఢవిల్లుచుండెను. స్వయం ప్రభై స్వతేజోభి స్వర్గిభి పుణ్యకర్మభి జ్యోతిర్భూతం అనుత్తమం వ్యోమ దివ్య తేజోవృతం. కాబట్టి వాళ్ళందరితో ఆకాశము, మరి అందరూ కూడా ఆకాశంలో ఉంటే దివ్య తేజస్తో ఉన్నటువంటి దేవతలందరూ ఆకాశము కూడా చాలా ప్రకాశిస్తుంది అనమాట. ఆ సమయంలో పరిమిళముతో కూడిన నిండినటువంటి పుణ్య వాత వపుశ్చైవ. వపు వాత వపుశ్చైవ అంటే గాలి, వాత అంటే గాలి అనమాట. పుణ్య వాత వపుశ్చైవ గంధవంత సుఖప్రద. ఎటువంటి గాలు వీచింది ఆ సమయంలో? దేవతలచే ప్రయుక్తమైనటువంటి ఆ నిర్మలములకు వాయువులు పరిమళములతో నిండిన నిర్మలముగా, అది కూడా గంధవంత సుఖప్రదాహ అంటే మామూలు గాలి వీస్తుంది, కానీ పరిమళములతో పాటు వీసేటువంటి గాలి. గాలి చల్లగా వీస్తుంది. మనం కూర్చున్నాం సాయంత్రం పూట వెలుపల కూర్చుంటే చల్లటి గాలి వీస్తుంది. కానీ ఎక్కడో మన ఈ పెరట్లోనో ఎక్కడో ఒక చోట మంచి మల్లె పొదలు అలాంటివి ఉన్నాయనుకోండి, దాని పైనుంచి వచ్చేటువంటి గాలి ఇంకా సుఖప్రదంగా ఉంటుంది. ఎందుకంటే మనం ముక్కు కూడా హాయిగా సువాసనలు కలిగిస్తూ అటువైపు చల్లగా వీస్తూ ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో పుణ్య వాత వపుశ్చైవ గంధవంత సుఖప్రదాహ. సుఖప్రదాహ అంటే సుఖమును అందించేటువంటి నిర్మలములు వాయువులు హాయిని కొల్పుతూ వీచాయి అన్నమాట. పపాత, అది కూడా వాయువులు మాత్రమే కాదు, పపాత పుష్పవృష్టిశ్చ. పుష్పవృష్టి, వృష్టి అంటే మీ వర్షములు ధారాళం కురుస్తూ ఉంటే దాన్ని వృష్టి అంటాం. ఇక్కడ మామూలు వర్షము కాదు, పుష్పవృష్టిశ్చ పపాత అంటే పూలవాన. దేవై ముక్త మహౌఘవత్, మహా ఔఘవత్ అంటే ప్రవాహము. ఔఘ అంటే ప్రవాహం. అది కూడా దేవతల చేత, దేవై ముక్త దేవతల చేత ప్రయుక్తమైనటువంటి పూలవాన ఒక మహాప్రవాహముగా కురిసిందనమాట. ఆ సమయమున శ్రీరామచంద్రుడు అక్కడ తన అనుచరులతో చేరటము, బ్రహ్మ దేవతలతో అక్కడికి రావడము, అదే సమయమున పుణ్య వాత వపుశ్చైవ గంధవంత సుఖప్రదాహ పపాత పుష్టి వృష్టిచ్చ దేవై ముక్త మహౌగవత. ఆ విధంగా ఒక మహాప్రవాహంగా కురిసింది. అక్కడ ఎవరెవరు ఉన్నారు? గంధర్వులు. తస్మిన్ తూర్య శతై కీర్ణే. తూర్యములు అంటే మామూలుగా అది ఒక ఊదేటువంటి ఆయుధం అన్నమాట.
ఆయుధము కాదు, ఊదేందుకు ఉపకరించే ఉపకరణం అన్నమాట తూర్యములు అంటే. ఆ విధముగా తస్మిన్ తూర్య శతై, ఎటువంటి ఎన్ని వందల కొలది తూర్యములు ఒక్కసారిగా మోగినవి. తస్మిన్ తూర్య శతై కీర్ణే గంధర్వాప్సర సంకులే. అంతేకాదు, గంధర్వులు అప్సరసులు గుంపులు గుంపులుగా, సంకులే అంటే గుంపులు గుంపులుగా చేరి ఆ సమయంలో వందల కొలది తూర్యములు ఒక్కసారిగా మోగినవి. అంతట శ్రీరాముడు క్రమముగా సరయు సలిలం రామ పద్భ్యాం సముపచక్రమే. అప్పుడు శ్రీరాముడు క్రమముగా సరయు సలిలం, సరయు సలిలం అంటే నీరు, సరయు అంటే సరయూ నది జలముల వైపు శ్రీరాముడు క్రమముగా సంపచక్రమే అంటే ఆ వైపు నడిచాడనమాట. దివ్య తేజోవృతం వ్యోమ జ్యోతిర్భూతం అనుత్తమం స్వయం ప్రభై స్వతేజోభి స్వర్గిభి పుణ్యకర్మభి పుణ్యావాత వపుశ్చైవ గంధవంత సుఖప్రదా పపాత పుష్పవృష్టిశ్చ దేవైర్ముక్తా మహౌఘవత్ తస్మిన్ తూర్య శతై కీర్ణే గంధర్వాప్సర సంకులే సరయు సలిలం రామ పద్భ్యాం సముపచక్రమే. ఆ విధంగా సరయూ నది జలముల వైపు ఇంతసేపు ఆయన సరయూ నది తీరమును నడిచాడు. కొంత దూరం నడిచిన తర్వాత ఒక అనువైనటువంటి ప్రదేశం నిలబడ్డాడు. ఇప్పుడు శ్రీరాముడు క్రమంగా సరయూ నది జలముల వైపు నడిచాడు అన్నమాట. సరయూ సలిలం రామ పద్భ్యాం సముపచక్రమే. అప్పుడు బ్రహ్మదేవుడు ఆకాశం నుండే ఇట్లా అంటున్నాడు, ఏమని? తత పితామహో వాణి అంతరిక్షాద్ అభాషత. అంతరిక్షాద్ అంటే ఆకాశం నుండి ఎవరు? పితామహో వాణి. వాణి అంటే మాటలు, పలుకులు అనమాట. బ్రహ్మదేవుడు ఆకాశం నుండే ఇట్లు పలికాడు, ఏమని? ఆగత్య విష్ణు భద్రం తే దిష్ట్యా ప్రాప్తోసి రాఘవ. విష్ణు స్వరూపుడమైన రఘునందన, ఆగచ్చ, రమ్ము రమ్ము, నీకోసమే వేచి ఉన్నాము, నీకు భద్రము గాక. వైకుంఠమునకు ఏ తెంచిన మా అదృష్టము, నీ అదృష్టం అని కాదు, మా అదృష్టం అది. మన ఇంటికి ఎవరన్నా వస్తే నిజంగా మా అదృష్టం అండి, మీరు మా ఇంటికి వచ్చారంట. అంతేగాని వచ్చిన వాళ్ళని మీ అదృష్టం బాగుండి మా ఇంటికి వచ్చారనం మనం. మన ఇంటికి వచ్చిన వాళ్ళు మన అదృష్టం బాగుంది. ఆ విధంగా ఇక్కడ కూడా బ్రహ్మ ఆగచ్చ విష్ణు భద్రం తే అంటే నీకు శుభము కలుగుగాక. దిష్ట్యా ప్రాప్తో అసి రాఘవ. దిష్ట్యా అంటే అదృష్టం బాగుండి రోజు నీకు వైకుంఠమునకు ఇంకా నీకు భద్రము గాక పరంధామునకు విచ్చేయము. నీవు ఇట్లు వైకుంఠమునికి ఏ తెంచుట మా అదృష్టము. మహాబాహో భ్రాతృభి సహా దేవాభై, భరాతృభి సహా అంటే సోదరులతో కూడి. ఎటువంటి సోదరులు? దేవ ఆభై అంటే దేవతల వలె దివ్య తేజ సంపన్నులైనటువంటి నీ యొక్క సోదరులతో కూడి ప్రవిశస్వ స్వికాం తను. కాబట్టి నీ శరీరమును, నీ స్వస్వరూపమును పొందుము. భ్రాతృభి సహా దేవావై ప్రవిశస్వ స్వికాం తను. యామిచ్చసి మహాబాహో తాం తను ప్రవిశస్వికాం. అంతేగాని నీవు ఈ రూపమును రమ్మని చెప్పడం లేదు ఆయన. నీ 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 స్వస్వరూపమును పొందుము, లేదా నీకు ఇష్టమైన రూపమును స్వీకరింపము. లేక మహాతేజస్వి వైష్ణవీం తా మహాతేజ తద్వాకాశం సనాతనం. అంతేకాదు, ఒకవేళ మహాతేజస్వి చతుర్భుజ విష్ణు రూపమును గాని, నిత్య సత్యమైన అవ్యక్త బ్రహ్మ రూపమును గాని ధరింపము. ఏదైనా ఒక రూపమున నీవు స్వర్గమును అంటే విష్ణు రూపుడు గాని రూపుడు అయినటువంటి రఘునందన నీకు భద్రముగాక, పరంధామునికి విచ్చేయము. నీవు ఇట్లు వైకుంఠమునికి ఏ తెంచడే మా అదృష్టం. ఇంకా దేవతల వల్ల దివ్య తేజ సంపన్నులైన సోదరులతో కూడి నీ స్వస్వరూపమును పొందుము, లేదా నీకు ఇష్టమైన రూపమును స్వీకరింపము అని చెప్పి బ్రహ్మ శ్రీరామచంద్రుడు చెప్తున్నాడు అనమాట. త్వం హి లోకగతిర్దేవ నత్వాం కేచిత్ ప్రజానతే, నత్వాం కేచిత్ ప్రజానతే. నీవు ఎటువంటి వాడవు? నిత్య సత్యమైన అవ్యక్త బ్రహ్మ స్వరూపం ధరింపని చెప్పి సకల లోకములకు కూడా నీవే ఆధారం. త్వం హి లోకగతి దేవ నత్వాం కేచిత్ ప్రజానతే. అంతేకాదు, నీవే సకల లోకములకు ఆధారము. నీ యోగ మాయాశక్తియు విశాలాక్షి అయిన సీతాదేవి తప్ప రుతే మాయాం విశాలాక్షి. రుతే అంటే వారు తప్ప అని అర్థం అండి. ఎవరు తప్ప? విశాలాక్షి అంటే నీ నీ విశాలాక్షి అయినటువంటి సీతాదేవి తప్ప నీ యథార్థ స్వరూపమును ఎవరును ఎరుంగజాలరు. త్వాం అనుచింత్యం మహద్భూతం అక్షయం సర్వ సంగ్రహం యాం ఇచ్చసి మహాతేజస్తాం తనుం ప్రవిశ స్వయం.
కాబట్టి నీవు ఇష్టమైనటువంటి రూపమున నీవు ప్రవేశించవచ్చు అని చెప్పి, నీ పరబ్రహ్మ రూపం ఊహలకు అందనిది, నాశరహితమైనది, అది ఒక విరాట్ రూపము కనుక తేజోమూర్తి నీకు ఇష్టమైన తనువును దాల్చుమని చెప్పి బ్రహ్మ శ్రీరామచంద్రుడికి చెప్పడం. తత పితామహో వాణి అంతరిక్షాదభాషత ఆగచ్చ విష్ణో భద్రం తే దిష్ట్యా ప్రాప్తోసి రాఘవ భ్రాతృభి సహ దేవాభై ప్రవిశస్వసికాం తనుం యాం ఈచ్ఛసి మహాబాహో తాం తనుం ప్రవిశస్వికాం వైష్ణవీం తాం మహాదేజ తద్వాకాశం సనాతనం త్వం హి లోకగతిర్దేవ నత్వాం కేచిత్ ప్రజానతే. ప్రజానతే అంటే తెలుసు అని, అంటే నీ నీ విషయము ఎవరికి సరిగా తెలియదు. ఇంట్లో కూడా అంటుంటారు ఒక్కోసారికి, నా గురించి నీకేం తెలియదు అంటుంటాం మనం. అంటే కోపం వచ్చినప్పుడు ఇంట్లో భార్యతోనో పిల్లలతో అంటారు, నా గురించి నీకు తెలియదా అంటుంటాం. ఆ విధంగా ఇక్కడ బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి చెప్తున్నాడు అనమాట. త్వమి లోకగతి దేవ నత్వాం కేచిత్ ప్రజానతే ఋతే మాయాం విశాలాక్షి. కానీ ఒకరికి మాత్రం తెలుసు, నీ యోగ మాయాశక్తియు ఆ విశాలాక్షి అయినటువంటి సీతాదేవి తప్ప నీ యథార్థ స్వరూపమును ఎవరునూ ఎరుంగజాలదు. పూర్వ పరిగ్రహం త్వామచింత్యం మహద్భూతం అక్షయం సర్వసంగ్రహం యాం ఈచ్ఛసి మహాతేజస్తాం తనుం ప్రవిశ స్వయం. కాబట్టి నీకు తేజోమూర్తి, నీకు ఇష్టమైన తనువును నీవు దాల్చవలసినది అని చెప్పి బ్రహ్మ చెప్తున్నాడు అనమాట. విష్ణుమూర్తి శ్రీరామచంద్రుడి రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తికి. అప్పుడు పితామహవచ శ్రుత్వ వినిశ్చిత్య మహామతి వివేశ వైష్ణవం తేజస్స శరీర సహ అనుజ. సహ అంటే ఇక్కడ కూడి అని అర్థం. సహాలో సా విసర్గ పెడితే అతడు అని అర్థం. ఇక్కడ సహ అంటే హా రాస్తే కూడా అని అర్థం. సహ అనుజ, అనుజుడు అంటే తమ్ముడు అని అర్థం. అనుసరించి జన్మించిన వాడు అంటే తాను ముందు జన్మించి తర్వాత జన్మి. కాబట్టి అనుజహ అంటే తన తమ్ములతో కూడా సశరీరముగా తేజోమైన విష్ణు రూపమును పొందాడు. ఎవరు? బ్రహ్మదేవుని మాటలు విని శ్రీరాముడు యథార్థముగా నిశ్చయించుకొని పితామహవచ శ్రుత్వా వినిశ్చిత్య మహామతి వివేశ వైష్ణవం తేజ సశరీర సహానుజ. తతో విష్ణుమయం దేవం పూజయంతి స్మ దేవతాః సాధ్యా మరుద్గుణాశ్చైవ స ఇంద్ర సాగ్ని పురోగమాః. సాధ్య మరుద్గుణ అని పడింది, అది మరుద్గణ అని ఉండాలి. గణ అంటే సమూహం అని అర్థం. అక్కడ తప్పుపడ్డ కొన్ని పుస్తకాలు. సాధ్య మరుద్గణాశ్చైవ, గణ అంటే సమూహం అని అర్థం. అవునండి, స ఇంద్ర సాధ్య స ఇంద్ర సాగ్ని పురోగమ, స అగ్ని పురోగమ. పురోగమ అంటే ముందు పోయేటువంటి వాడు. స అగ్ని పురోగమ. కాబట్టి ఆ విష్ణుమయం దేవం పూజయంతి స్మ దేవత. అప్పుడు ఇంద్రాది దేవతలు సాధ్యులు మరుద్గణముల వారు అగ్నిని ముందుంచుకొని మన స ఇంద్రాహ స అగ్ని పురోగమాహ సర్వవ్యాపకుని శ్రీ మహావిష్ణువును స్తుతించారన్నమాట. అంతేకాదు ఏజ దివ్యా ఋషిగణ గంధర్వ అప్సరశ్చయాహ సుపర్ణ నాగ యక్షాశ్చ దైత్య దానవ రాక్షసాహ. అందరూ కూడా ఆ విష్ణుమూర్తిని దివ్య ఋషులు, గంధర్వులు, అప్సరసలు, గరుడ జాతి వారు, సుపర్ణ. సుపర్ణ అంటే పర్ణ అంటే రెక్కలు అని అర్థం. సుపర్ణ అంటే మంచి రెక్కలు అంటే గరుడ జాతి వారు, నాగ యక్షాస్య నాగులు యక్షులు, దైత్య దానవ రాక్షసాహ దైత్యులు దానవులు రాక్షసులు ఆ భగవాని గుణగణములను కొనియాడారనమాట. సర్వం పుష్టం ప్రముదితం సుసంపూర్ణ మనోరథం సాధు సాధ్వితి దేవై త్రిదివం గతకల్మషం. ఎందుకంటే శ్రీరామచంద్రుడి రూపంలో విష్ణుమూర్తి సాధించినటువంటి కార్యము చాలా చిన్న కార్యము కాదు. రావణాసురి వధ అన్నమాట. దానికోసమే అవతారం ఎత్తాడు. కాబట్టి ఆ కార్యమును నిర్వహించాడు. అందుకని ఆ దేవతలు అందరూ కూడా ఇట్లు పలికారు ఏమని, మా సర్వస్వమును నీ పాదముల యందే అర్పించడం వలన దేవలోకవాసులు అందరూ పునీతులైది. సర్వం పుష్టం ప్రముదితం సుసంపూర్ణ మనోరథం సాధు సాధ్వితి దేవై. సాధు సాధు అంటే మంచి మంచి అనే అర్థం. కాబట్టి వారందరూ కూడా సఫల మనోరథులై పుష్టి కలిగి ఆనందభరితులైరి అందరూ కూడా ధన్య జీవులు అయ్యారన్నమాట. త్రిదివం గత కల్మషం అంటే ఎటువంటి కల్మషం లేనటువంటి వారుగా, అంటే ధన్య జీవులుగా
అయ్యారనమాట. అని ఇది 12వ శ్లోకం నుండి పితామహ వచ శ్రుత్వా వినిశ్చిత్య మహామతి వివేశ వైష్ణవం తేజ స శరీర సహానుజ తతో విష్ణుమయం దేవం పూజయంతి స్మ దేవతా సాధ్యా మరుద్గణాశ్చైవ స ఇంద్ర స అగ్ని పురోగమా ఏ చ దివ్యా ఋషిగణా గంధర్వాప్సరశ్చయా సుపర్ణ నాగ యక్షాంశ్చ దైత్య దానవ రాక్షసాః సర్వం పుష్టం ప్రముదితం సుసంపూర్ణ మనోరథం సాధు సాత్వితైర్దేవై త్రిదివం గత కల్మషం అత విష్ణు మహాతేజా పితామహమువాచ. అథ విష్ణు మహాతేజా, అప్పుడు విష్ణు రూపంలో మహాతేజస్వి ఉన్నటువంటి శ్రీరాముడు పితామహం ఉవాచ, ఆ బ్రహ్మదేవునితో ఇట్లు పలికాడేమని, ఈశాం లోకం జనౌఘానాం దాతుం అర్హతి సువ్రత. సువ్రత ఓ పితామహ, సువ్రత అంటే వ్రతగా నిష్ఠా గరిష్ఠుడా, నీవు ఈ జనులందరికీ కూడా బ్రహ్మలోకమున ప్రవేశార్హత కలిగింపు. ఏషాం లోకం జనౌఘానాం, ఎందుకంటే ఆయనతో పాటు వచ్చారు వీళ్ళందరూ కాబట్టి తాను మాత్రం వెళితే సరిపోదు, మరి తను నమ్ముకొని వచ్చిన వాళ్ళు కాబట్టి వారందరికీ కూడా నీవు మంచి లోకమును బ్రహ్మలోకమున ప్రవేశ అర్హత కలిగింపు. వీరందరూ కూడా ఇమేహి సర్వే, ఇమేహి అంటే వీరందరూ కూడా, ఇమేహి సర్వే స్నేహాత్ మాం అనుయాత మనస్విన. అనుయాత అంటే అనుసరించి వచ్చినటువంటి వారు. వీరందరూ ఎటువంటి వారు? వ్రత నిష్ఠా గరిష్ఠుడా, నీవు ఈ జనులందరికీ బ్రహ్మలోకమున ప్రవేశార్హత కలిగింపు. వీరందరూ కూడా ఎటువంటి వారు? నిర్మల మనస్కులు. ఇమేహి సర్వే స్నేహాత్మాం అనుయాత మనస్విన. కాబట్టి నాపై గల భక్తి విశ్వాసములచే నన్ను అనుసరించి వచ్చిన వారు నాకై దేహముల స్పృహను వీడి భక్తాహి భజితవ్యాశ్చ త్యక్త ఆత్మానశ్చ మత్కృతే. మత్కృతే అంటే ఏమిటి? నా కొరకు, నా కొరకు వీరందరూ కూడా తమ తమ త్యక్త ఆత్మానశ్చ అంటే తమ దేహములు కూడా స్పృహను వీడి లౌకిక సుఖమును అన్నిటినీ పరిత్యజించారనమాట. ఈ నా భక్తులెల్లరూ కూడా అనుగ్రహింపదగిన వారు. భక్తాహి భజితవ్యాశ్చ. భజితవ్యాశ్చ అంటే ఏమిటి? అనుగ్రహింపదలిచినటువంటి, అనుగ్రహించడానికి యోగ్యులైనటువంటి వారు. అంటే తాను ఒక్కడు మాత్రమే కాదు, తనతో పాటు వచ్చిన వాళ్ళందరికీ కూడా బ్రహ్మలోకమున స్థానము కల్పించమని చెప్పి బ్రహ్మకు ఈయన రికమెండేషన్ చేస్తున్నారనమాట. ఇమేహి సర్వే స్నేహాత్మాం అనుయాత మనస్విన భక్తాహి భజితవ్యాచ త్యక్తాత్మాశ్చ మత్కృతే అని చెప్పి విష్ణుమూర్తి చెప్పగానే తత్శ్రుత్వా విష్ణువచనం బ్రహ్మ లోకగురు ప్రభు లోకాన్ శాంతానికాన్ నామ యాస్యంతి మే సమాగతాః. కాబట్టి వెంటనే బ్రహ్మ విష్ణుమూర్తి చెప్తున్నాడు ఏమని, వీరందరూ కూడా లోకములకు పూజ్యుడు సర్వ సమర్థుడు అయినటువంటి బ్రహ్మ. తశ్రుత్వా విష్ణువచనం బ్రహ్మ లోక గురు ప్రభు అంటే లోకములకు అందరికీ కూడా గురువు అయినటువంటి బ్రహ్మ, పూజ్యుడైనటువంటి సర్వ సమర్థుడైనటువంటి బ్రహ్మ ఆ విష్ణు స్వరూపుని పలుకులు విని ఇట్లా అన్నాడు ఏమని, దేవా నిన్ను అనుసరించి వచ్చిన వీరందరికీ కూడా నీకు సంబంధించిన శాంతానికములు అనేటువంటి లోకములకు చేరుదు. లోకాన్ శాంతానికాన్ నామ అంటే అదొక ప్రత్యేకమైనటువంటి లోకం అన్నమాట. వీరందరినీ అంటే క్యాంప్ అని చెప్పుకోవచ్చు మనం. వీరందరికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి క్యాంప్ నిర్వహిస్తున్నాను అనమాట. కాబట్టి వీరందరినీ అక్కడ ఉంచుతాను. లోకాన్ శాంతానికాన్ నామ యాస్యంతి మే సమాగతాః. ఎవరైతే ఇక్కడ నీతో పాటు వచ్చారో వారందరూ కూడా ఈ శాంతానిక అనేటువంటి లోకమునకు చేరుదురు. వీరేగాక ఈ పశుపక్షాదులన్నీ కూడా యశ్చ తిర్యద్గతం కించిత్ త్వామేవ అనుచింతయత్. అవన్నీ కూడా ఈ పశుపక్షాదులన్నీ కూడా నిన్నే స్మరించుచు భక్తి తత్పరతో అసూలు వీడి ప్రాణాన్ చక్షతి భక్త్యా వై తత్శాంతానే నివస్యతి. తత్ శాంతానే అంటే ఇక్కడ ఉండేటువంటి నీతో వచ్చినటువంటి వారందరూ కూడా ఆ లోకంలో నివసిస్తారు. మరి ఈ పశుపక్షాదులు అవన్నీ కూడా నిన్నే స్మరిస్తూ భక్తి తత్పరతో అసూలు వీడి అప్పుడు దివ్య గుణములను పొంది పరంధామునికి చేరువగల శాంతానికి లోకమును నివసించురు. వానరా సర్వై బ్రహ్మగుణైర్యుక్తే బ్రహ్మలోకాదనంతరే వానరాశ్చ స్వికాం యోని. మరి వానరులు
వానరులందరూ కూడా స్వికాం యోనిం వృక్షాశ్చైవ తథా యయుః, అందరూ కూడా వృక్షాశ్చ అంటే భల్లూకములు, ఇక్కడ ఉన్నటువంటి దేవతల అంశలతో వీళ్ళందరూ కూడా ఈ భల్లూకములు వానరులు వీరందరూ దేవతాంశలతో పుట్టినటువంటి వారు అన్నమాట. ఎందుకంటే శ్రీరామచంద్రుడికి సహాయపడేందుకు, ఆయన శ్రీరామచంద్రుడిగా జన్మించినప్పుడు మరి ఆయనకు సహాయపడేందుకోసము దేవతలు ఈ రూపంలో వానర వృక్షరావు అంటే పశువ వృక్ష వానరులుగా అంటే వల్లూకములు వానరులుగా రూపంలో పొందారు. కాబట్టి ఆయా దేవతల్లో లీనమైరి ఏభ్యో వినిశ్రుత సర్వే సురేభ్యస్వర సంభవా. కాబట్టి వారందరూ కూడా పరంధామునికి చేరువగా శాంతాని లోకం నివసిస్తారు. దేవతల అంశలతో పుట్టిన వానరులు భల్లూకములు ఆయా దేవతల్లో లీనమైరి అప్పుడు దేవతలు అందరూ చూస్తుండగా తేషు ప్రవివిశే చైవ సుగ్రీవ సూర్యమండలం, అందరూ చూస్తూ ఉండగా సుగ్రీవుడు సూర్యమండలమునకు ఇతర వానరులు పశ్యతాం సర్వదేవానాం, పశ్యతాం అంటే చూస్తూ ఉండగానే జరిగింది అన్నారు. అంటే వీళ్ళందరూ చూస్తూనే ఉన్నారు. ఇంత లోపలనే సుగ్రీవుడేమో ఆ యొక్క సుగ్రీవ సూర్యమండలమును పశ్యతాం సర్వదేవానాం స్వాన్ పితృన్ ప్రతిపేది, అందరూ చూస్తుండగా సుగ్రీవుడు సూర్యమండలమును ఇతర వానరులు తమ తమ పితృదేవతలను చేరారన్నమాట. అథ విష్ణుర్మహాతేజా పితామహమువాచ ఏషాం లోకం జనౌఘానాం దాతుం అర్హసి సువ్రత ఇమే హి సర్వే స్నేహాత్మాం అనుయాతా మనస్వినః భక్తా హి వరితవ్యాశ్చ త్యక్తాత్మాశ్చ మత్కృతే తశ్రుత్వా విష్ణువచనం బ్రహ్మా లోకగురు ప్రభు లోకాన్ సాంతానికాన్నామ యాస్యంతి మే సమాగతాః యచ్చ తిర్యద్గతం కించిత్ త్వామేవ అనుచింతయన్ ప్రాణాన్ చచ్చతి భక్త్యా వై తస్సాంతానే నివస్యతి సర్వై బ్రహ్మగుణైర్యుక్తే బ్రహ్మలోకాదనంతరే వానరాచ సుకాం యోనిం వృక్షాశ్చైవ తథా యయుః ఏభ్యో వినిశ్రుతాః సర్వే సురేభ్యస్వర సంభవాః తేషు ప్రవివిశే చైవ సుగ్రీవ సూర్యమండలం పశ్యతాం సర్వదేవానాం స్వాన్ పితృన్ ప్రతిపేదిరి. ఈ విధంగా ఇతర వానరులు కూడా తమ తమ పితృదేవతను చేరారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇట్లా పలుకుతున్నప్పుడే గోప్రతార తీర్థమును చేరిన వారందరూ కూడా తథా ఉక్తవతి దేవేశే గోప్రతారం ఉపాగతాః, గోప్రతార తీర్థమును చేరిన వారు. మామూలు తీర్థము అంటే నదీ ప్రదేశమే అని అనమాట. అంటే ఎక్కడైతే మనం పూజా పునస్కారం చేసుకునేందుకు అనువుగా ఉంటుందో అది ఆ ప్రదేశం. నదుల్లో ఇందాక అనుకున్నట్లుగా అన్ని ప్రదేశములు, కొన్ని ప్రదేశములు చాలా ప్రత్యేకంగా అక్కడ పూజ నిర్వహించుకునేదానికి వాటికి సౌకర్యం, కాబట్టి అటువంటి దాన్ని తీర్థం అంటారు. కాబట్టి ఇక్కడ గోప్రతారం ఉపాగత అంటే గోప్రతార తీర్థాన్ని చేరారు. అప్పుడు అందరూ కూడా నిండు సంతోషముతో భేజిరే సరయూం సర్వే హర్షపూర్ణ అశ్రు విక్లవాహ, హర్షపూర్ణాశ్రు విక్లవాహ అన్నారు. హర్ష అంటే ఏమిటి? ఆనందం. హర్షపూర్ణ అశ్రు అంటే ఆనందాశ్రులను రాల్చుతూ సరయూ నదిలో ప్రవేశించారు. అందరూ కూడా నిండు సంతోషంతో ఆనందాశ్రులు రాల్చుతూ సరయూ నదిలో ప్రవేశించారు. అవగాహ్య జలం యోయ ప్రాణీకి ఆసీత్ ప్రహృష్టవత్, ఏ ప్రాణులైతే ఆ సరయూ నదిలో ప్రతి సంతోషంతో స్నానం చేసిన అవన్నీ కూడా మానవ దేహమును వీడి దివ్య విమానమును అధిరోహించను. మానుషం దేహం ఉత్సృజ్య, ఉత్సృజ్య అంటే వదిలిపెట్టడం, మానుషం దేహం ఉత్సృజ్య విమానం సో అధ్యరోహత దివ్య యోనిగతానాం చ శతాని సరయూజలం సంప్రాప్య త్రిదివం జగ్ముః ప్రభూసర వపుంషి చ. ఆ విధంగా అతడ గల వందల కొలది పశుపక్షాదులు కూడా